ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఒక్కరూ గీతా పఠనం చేయాలన్నదే మా ఉద్దేశం. వారానికి 5 శ్లోకాలు 5 సార్లు రండి కలిసి గీతా శ్లోకాలను పఠిద్దాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎటువలె కరిమొర వింటివి, ఎటువలె ప్రహ్లాదుకు అభయమిచ్చితి కరుణన్, అటువలె నను రక్షింపుము కటకట నిన్ను నమ్మినాడగావుము కృష్ణ. ప్రారంభిద్దామా? శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మొదట 5 శ్లోకాలు ఒకసారి చదువుతాను, తర్వాత నాతో పాటు 3 సార్లు పలకండి. మళ్ళీ 5 శ్లోకాలు అందరం కలిసి పఠిద్దాం. 16 నుంచి 20 శ్లోకాలు చెప్పుకుందాం. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టోస్తన్వయో సత్వదర్శిభిః, అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం, వినాశమవ్యయస్యాస్య నా కశ్చిత్ కర్తుమర్హతి. అనంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణః, అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్య స్వభారత. యయేవం వేత్తి హంతారం యస్యైవం మన్యతే హతం, ఉభౌతో నా విజానీతో నాయం హంతి నా హన్యతే. నా జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః, అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టోంతా స్వనయో సత్వదర్శిభిః. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టోంతా స్వనయోస్తత్వదర్శిభిః. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టోంతా స్వనయోస్తత్వదర్శిభిః. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం, వినాశమవ్యయస్యాస్య నా కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం, వినాశమవ్యయస్యాస్య నా కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం, వినాశమవ్యయస్యాస్య నా కశ్చిత్ కర్తుమర్హతి. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణః, అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్య స్వభారత. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణః, అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్య స్వభారత. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణః, అనాశినో ప్రమేయస్య
తస్మాద్యుధ్యస్వ భారత యా ఏనం వేత్తి హంతారం యశ్చైవం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే యా ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే యా ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే నా జాయతే మ్రియతే వా కదాచి నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే న జాయతే మ్రియతే వా కదాచి నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే న జాయతే మ్రియతే వా కదాచి నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తన్వయో సత్వదర్శిభిః అవినాశు తు తద్విద్ధి యేన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య నా కశ్చిత్ కర్తుమర్హతి అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత య ఏవం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. తాత్పర్యం: అసత్తైన దేహాదులు అశాశ్వతాలు, సత్తైన ఆత్మకు లేమి లేదు. ఇది తత్వజ్ఞులందరి చేత దర్శింపబడిన సునిశ్చిత సత్యం. ఏదైతే ఈ జగత్తంతా పరివ్యాప్తమవుతుందో అది ఆత్మ. నాశనం లేనిది, అవ్యయమైనది. ఆ ఆత్మను నశింపజేసేది కూడా ఏదీ లేదని తెలుసుకో. అర్జున, ధరించబడిన దేహాలు నశిస్తాయే గాని ధరించిన జీవుడు మాత్రం నిత్యమైనది, సత్యమైనదని తెలుసుకొని దుఃఖాన్ని మాని యుద్ధం చెయ్యి. ఈ ఆత్మను చంపేది దానిగా గాని చంపబడేదానిగా గాని భావించేవారు కేవలం అజ్ఞానులు మాత్రమే. ఎందువల్లంటే ఆత్మ చంపదు, చంపబడదు. ఆత్మ పుట్టేది కానీ చనిపోయేది కానీ కాదు. అలాగని ఒకప్పుడు ఉండేది మరొకప్పుడు ఉండనిది కూడా కాదు. ఆత్మ జనితమైనది కాదు. ఎప్పుడూ ఒకేలాగా ఉండేది, నాశనం లేనిది, సనాతనమైనది. అది చంపదు, చంపబడదు. దేహం నశించినా ఆత్మ నశించదు.
ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.